అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు గాని, లేకపోతే హ్మ్. సజ్జల గారు గాని, హ్మ్. కొడాలి నాని గారు గాని, హ్మ్. ఇట్లా పేరు హ్మ్. నాని గారు గాని, హ్మ్. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు గాని, హ్మ్. వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ గాని, జనసేన గాని అధికారంలో లేనప్పుడు ఏంటంటే, అప్పుడు కూడా డిఫెండ్ చేశారు. అప్పుడు హ్మ్. కూడా ఫైట్ చేశారు. అప్పుడు కూడా మాట్లాడారు. హ్మ్. రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండీ! ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం హ్మ్. న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. హ్మ్. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి, ఒకరి మీద నోరేసుకొని పడిపోయి హ్మ్. అట్లాంటి తత్వం కాదు. హ్మ్. ఇప్పుడుండే ప్రభుత్వం, ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. హ్మ్. అందరిని కలుపుకొని పోయే రకమే కానీ, బట్ వీళ్ళు ఏదో అంటారు గదా! ఇప్పుడు దున్నపోతులు, ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని. ఆ! ఆ విధంగా అట్లా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. కానీ వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నాను ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకెళ్ళి ఎళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అనంటే, ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాల. హ్మ్. ఏకీభవిస్తూ పోతా ఉండాలి. తెలివిగలవాళ్ళు చేసే లక్షణం. హ్మ్. మరి ఎవరు ఈళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలీదు గానీ హ్మ్. ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి గదా! మంచి గూడా. అవును. కంపెనీలు వచ్చినాయిగా తీసుకొచ్చి చెప్పాలి గదా! అవును. అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, హ్మ్. లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు గదా! వాటి గురించి వస్తారండి ముందుకి. హ్మ్. ఇంక మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు. హ్మ్. అది వీళ్ళు చేసే ధోరణి అన్నమాట. ఈ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రైట్. నాయకులు ఇది. ఓకే అండి. అంటే పర్టిక్యులర్‌గా మీరు రోజా గారిని గాని, లేదంటే శ్యామల గారు గాని, లేకపోతే శ్రీరెడ్డి గారిని గాని, వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే గదండీ! హ్మ్. ఇప్పుడు సపోజ్ రోజా గారున్నారు. రోజా గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే, హ్మ్. ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి, ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే, ఈరోజు గెలిసుండేది కదా! ఎందుకు గెలవలేదు? హ్మ్. మీరంటారు, మరి అప్పుడు ప్రభుత్వము ఈవీఎం అప్పుడు ట్యాంపరింగ్ చేశారని కాదు. చెప్పనన్నారు. అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిసినోళ్ళు మళ్ళీ 21 సీటుకి, 23 సీట్లకి ఎందుకొచ్చారని మీరు అడగొచ్చు. క్వెషన్ చేయొచ్చు. హ్మ్. అప్పుడు స్టార్టింగ్‌లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. హ్మ్. సో ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికి నువ్వు గొప్పవాడివి. ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతది. హ్మ్. మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు? నువ్వంతా మంచి చేసుంటే? ట్యాంపరింగ్ చేశారంటున్నారు. మరి మీరు ఈవీఎం 151 ట్యాంపరింగ్. సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో అన్నారు గదా! హ్మ్. మరి అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. హ్మ్. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి. అట్లాగా మాట మార్చకూడదు కదా! ఓకే. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు. ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికి మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అదెట్ట మాట్లాడతారు? నాకందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్‌లు అన్ని చేసిందా? డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి? హ్మ్. మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది. హ్మ్. లాస్ట్ ఎలక్షన్‌లో మూమెంట్‌లో ఒక నెల, 2 నెలల ముందర పొయ్యి ఒక ఏదో ఒక గుర్కా యేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతదా? హ్మ్. కాదు గదా! అదే. అందుకు ప్రజలు. కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు. మీరన్నట్టుగానే అది జబర్దస్త్‌లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. హ్మ్. దాంట్లో రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం ఆ! జరిగింది. మరి మరి ఆవిడ మీరేమంటారు దానికి? అట్లా ఆడడానికి హక్కే లేదు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి. రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు. స్టేజ్‌ల మీద డాన్సులేసావు. హ్మ్. అది. నీ ప్రొఫెషన్ నువ్వు ఫిల్మ్ యాక్టర్‌గా నువ్వేదో ఒక హీరోయిన్‌గా నువ్వు చేయలా. హ్మ్. నువ్వు ఒక హీరోయిన్‌గా చేసుండుంటే జయలలిత గారు గూడా ముఖ్యమంత్రి అయినాక చేశారా? ఏమో నాకు అహా! తెలీదు. లేదండి. చేయలేదండి. చేయలేదు కదా! హ్మ్. ఓకే. నువ్వు ఒక హీరోయిన్‌గా చేసావు. తర్వాత సపోర్టింగ్ రోల్స్ గూడా చేసావు. నువ్వు హ్మ్. మూవీస్‌లో చేసుంటే ఓకే. నువ్వు అట్లా కాదు. ఒక షోకెళ్ళావు. ఆ షో హ్మ్. మీద ఎంటర్‌టైన్‌మెంట్ షోలో. పండగలు హ్మ్. పబ్బాలు కానీ వాటికి డాన్స్‌లేసి శేఖర్ మాస్టర్‌తో సహా నువ్వు డాన్స్‌లేసి చేసావు. హ్మ్. శేఖర్ మాస్టర్ ఉత్తి డాన్స్ ఆయనేస్తాడు. బట్ నువ్వు ప్రజాప్రతినిధివయ్యుండి నువ్వెలా ఏస్తావు? హ్మ్. నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మూవీస్‌లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈరోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నాం. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివిచ్చిందంట. అది మాత్రమే తెలుసండి. హ్మ్.
అమ్మాయిని ఇంజినీరింగ్ ఇది డాక్టర్ చదివిస్తుందంట. అవును. అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలిక ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు ₹1,00,000 ₹1,00,000 చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు? లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి. ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే. కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారండి. ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళీ వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్పవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ, ఏది చూసినా కానీ యువతలో ఇప్పుడు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని కానీ, లేదా వాళ్ళని కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ, లేదా వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి. డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఏం చేశారు? కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు?
ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవును. వస్తారు మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా శిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా! ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యలు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి అది తప్పు కదా, మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ఈవిడికి ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. రైట్. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగానే మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారాన అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి, అనుభవం లేదు. అనుభవం లేదు ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి. ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకో ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు రేపు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి, ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా. సో ఇచ్చారు కానీ సేమ్ ఈ దిక్కుమాల సంత అంతా ఇంతేనండి. అని సేపటికి స్క్రిప్ట్ చూడడమే. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరం లే. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు? అంటే మీరు అంటున్నారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారండి. ఎవరు ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా. అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా. అవునా? నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క బాగా మాట్లాడుతుంది, తిట్టడంలో బాగా మాట్లాడుతుంది. హ్యాట్సాప్ రోజక్క నీకు. కొంచెం పర్లా, రోజక్కకి టాలెంట్ ఉంది, రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది. కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా, ఆ టాలెంట్ ఉంది. కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా, వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. అంతేగాని నోటుకొచ్చినట్టు నీకు గాడిదకి వచ్చినట్టు 20-50 ఏళ్ళు వచ్చుండే ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు అవన్నీ వింటుంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా వాళ్ళ కోపం వస్తుందండి ఆవిడని చూస్తే. పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు అక్క? మీరు మంచి ఇదిలో ఉన్నారు, మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్లాగా గుడి కట్టారు. అందరూ ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి, తెలుసుకున్న మారినా పర్వాలేదు. 10 సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో ఇంటర్ ఏమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట, అంతే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే, ఇటు ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
కానీ మీరు ఫస్ట్ అన్నారు ఉమ్. ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రజలు ప్రతినిధులే అవును అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తుంటారు. ఏ అవును ఎమ్మెల్యే ఎలా మాట్లాడు, ఏ ఎంపీ ఎలా మాట్లాడు, అవును ఏ నాయకుడు ఎలా మాట్లాడు, ఏ హీరో ఎలా మాట్లాడు, ప్రతిదీ చూస్తున్నారు. అవును చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గానీ ఉమ్. వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఉమ్. ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా, నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా స్టిల్ మాట్లాడుతున్నాను, ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే అదే అధికార పార్టీ చెప్తున్నాను కదా, ఉన్నా ఇప్పుడు గానీ నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్, నేనేం బూతులు తిట్టట్లేదు కదా, అది అవును. నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. సింపుల్ ఓహో! లాజిక్. ఓహో! రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకి ఏమొస్తది అందులో? వాళ్ళకి ఏమీ రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అన్నమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు. హ్మ్. పాపం ఏదో జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో గానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, హ్మ్. చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు ఓకే. నాయకులు ఎవరైనా సరే. అందరూ మంచివాళ్ళేనండి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది. ఓకే. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అనను. హ్మ్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు. ఆయన మంచివాడు. హ్మ్. కిందుండే వాళ్ళు మంచివాళ్ళ, గొప్పవాళ్ళని నేను చెప్పను. హ్మ్. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంటారు. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు. మనం హ్మ్. చూసారు కదా, ఒకరిని సస్పెండ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా ఏసేవాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. హ్మ్. దాని గొప్పతనం ఎవరిది? లీడర్‌ది గొప్పతనం. హ్మ్. ఎవరైతే లీడర్‌గా నడిపిస్తూ ఉన్నారో ఆళ్ళు కరెక్ట్‌గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఉంటారనేది నా ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. హ్మ్. మరి 5 ఏళ్ళు మీరు చేసినప్పటికి ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతా ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? హ్మ్. నాయకుడిది తప్ప, మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళది తప్ప, ఎవరిని తప్పనాలి? హ్మ్. నాయకుడు బావుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే. అది. మీరన్నట్టుగానే హ్మ్. ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక హ్మ్, క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ హ్మ్. మీట్‌లో హ్మ్. నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి. హ్మ్. నేను తీసుకోవాలనుకుంటే హోమ్ హ్మ్. మినిస్టర్ నేను తీసుకుంటే గనక హ్మ్. వేరే విధంగా ఉండేది. ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ గూడా ఇచ్చినట్టుగా లేదండి. అట్లా మాట్లాడడం జరిగింది. అనలేదండి ఆయన. హ్మ్. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అవును. అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, అవును. ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్‌గా ఎళ్లి ముందు చర్యలు తీసుకోండి అని హ్మ్. చెప్పడం, అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట ఇది. ఓకే. ఆవిడకి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్. నేను హోమ్ మినిస్టర్‌గా. హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను, తాట తీస్తాను. హ్మ్. అయన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది. హ్మ్. ఆయనకి చెప్తున్నాడు. ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. హ్మ్. నువ్వు భయపడబాకు, మీ వెనక మేమున్నాము. నీకు పవర్స్ ఉన్నాయి. నువ్వు చెయ్యి. దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. ఓకే. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారనమాట. అదే అండి. అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా గాని చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అవును. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది హ్మ్. చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా మంచి పద్ధతి మాట్లాడుతున్నారు. ఏదేనండి. ముందు అంటే గెలవక అంత ముందు సినిమాటిక్‌గా చేస్తున్నారని చెప్పని అంటున్నాను మరి. సినిమాటిక్‌గా ఏం కాదు. గెలవక ముందే చెప్పాడు గదా ఆయన. "ఇద్దో గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలుతో సహా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే గారు, నా పార్టీ జనసేన కాదని" చెప్పాడు గదా. అది హ్మ్. ఆయన చెప్పలా. వారాహి అమ్మవారు జెప్పిచ్చారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది గూడా అందుకే. హ్మ్. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. మొత్తం సర్వం తెలుసు. హ్మ్. అన్నీ తెలుస్తాడు. అందరిని బయటికి లాగుతాడు. అవినీతి లేకుండా చేస్తాడనేది నమ్మకం మాకు ఉంది. ప్రజలకు గూడా ఉంది. ఓకే. ప్రజలకి అందరికి ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్‌కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేసాడు. ఓకే. అంటే మీరిప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరెలా అంటే, హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ హ్మ్. లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాని, హ్మ్. నాదెండ్ల మనోహర్ గారు గాని వీళ్ళేంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నాయో హ్మ్. అక్కడికెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని హ్మ్. ఒక ఇదిలో మీరు అంటే తలా మీరనేది ఒక ప్రతి పని ఒక్కరు కూడా చేస్తున్నారు గదా. అనుకుంటున్నారు. ఆ! అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా?
అంటే ఎవరి పని వాళ్ళు వినిపించదు. ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. ఉమ్, ముఖ్యమంత్రిగా చెప్తారు కదా, ఎవరికి ఏది చేయాలో వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది కదా ప్రభుత్వం. ఉమ్, దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయన్నట్టు ఉమ్, ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అలా, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకట్లా తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు ఓకే. మొన్న షిప్ జరిగింది, ఉమ్. అది వాస్తవమే కదా అక్కడ. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది సీజ్ ద మరి షిప్ అని చెప్పని. అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఉమ్, వెయిట్ అండ్ సీ. ఉమ్, అందరూ చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. ఉమ్, ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. 1 by 1 మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఉమ్, ఉమ్. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండి లడ్డు. ఉమ్. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారు అనుకో. ఆయన రోజా గారు అన్నం కూడా అయింది కదండి. నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను, తిరుపతి రెగ్యులర్ గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? ఎప్పుడు నాకు కూడా రోజా ఇట్లాంటి గారు అంటే మన స్కామ్ నెల్లూరు జరగ స్లాంగ్ వచ్చేస్తుంది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించి రావడానికి పోయింది. డబ్బులు దుడ్లు కోసమే కదా ఆమె పోయిండేది. ఉహు, ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ? అసలు అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికి ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి ఆహా, గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు ఉమ్, దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఉమ్. ఆహా ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్టులు కాని నుంచి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ, ఇప్పుడు బయటకు తీసుకురావడం కానీ సరే మీరు ఇట్లాంటివి. చెప్పింది బానే ఉంది. ఉమ్, నేను ఒక మాట చెప్పినా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, మీరు మామూలుగా ఉన్నారు. నేను మిమ్మల్ని 100 తిడతా, మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. ఉమ్, మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. ఉమ్, మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా. ఉమ్, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఉమ్, ఇప్పుడు మీకు పదవి వచ్చింది. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము. నేను ముఖ్యమంత్రిలో మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను. ఉమ్, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను ఉమ్. చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా. కక్షపూర్వకంగా కాదు, ఉమ్, ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా నేను. నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. ఉమ్, మార్ఫింగ్ ఖచ్చితంగా యాక్షన్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలందరికీ మార్ఫింగ్లు చేసి తీసుకుంటాం. వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి అదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? ఉమ్, పడాలి కదా. పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బేకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? ఉమ్, చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? అవును. వాడు ఒకటి చేసినప్పుడు ఇంక 4 చేస్తాడు, మనల్ని ఏం అనట్లేదులే అని. ఉమ్, ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే, ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. ఉమ్, కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే, ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ కూడా వాళ్ళ నాయకుడి ఇప్పుడు గురించి గొప్పగానే ఇప్పుడు చెప్పుకున్నారు. నాతో కంపేర్ చేస్తున్నారు. ఉమ్, నేను ఎట్ట మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఆ, ఎవరైనా తిట్టానా? అదేలేండి. ఆ, అంటే అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. ఉమ్, మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. ఉమ్, అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఉమ్, ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే, మీ శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం. ఆవిడ గురించి అదే. ఎంత మాట్లాడేది ఇది ఆవిడకి కూడా తెలుసు. ఉమ్, నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ. నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఉమ్, ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. ఉమ్, లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను నాలుగు తప్పు చేశాను, క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి ఉమ్, అన్ని ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు, మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఉమ్,
ఇప్పుడు ఆవిడలాగా ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే అంటే పడుతుందేమో కదా. పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదే అంటే మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, మీరు ఎక్కడ కూడా మాట్లాడొద్దు గట్టిగా, అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటే చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాట్ ఎవర్ ఎవరైనా సరే ఏదైనా మించి ఎవరైనా దుర్భాషలాడినా లేకపోతే బూతులు మాట్లాడినా లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా ఇట్లాంటి శాస్త్రాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు, వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా. తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి, నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా, మీరు ఏమైనా చేసుకోండి. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు బిహేవ్. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కొడాలి నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదండి, అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు, అంటే నాకు తెలిసిన ఇది చెప్తానండి, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళని దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే. నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన రాజేంద్ర గారు ఏం పేరు ఆయన పేరు, ఆయన అండి. అసలు ఆయన నాకు వైఎస్ఆర్సీపీలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన. నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నా. అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇంక ఎవరు లేరు, మిగతా అంత వేస్టే. రైట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ ఉద్దేశంలో, అంటే మీరు మొత్తం రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు, అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పని మీరు అన్నారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎలా నడుస్తుంది, అంటే రేపొద్దున భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా, మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా ముందుకు వెళ్తుంది మాకు అనిపిస్తుంది.